అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో మీడియా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే ఏం కంపెనీలు వచ్చినది ద్వారా ఏం లాభం జరిగిందో చెప్పండి అన్నప్పుడు కూడా ఏం సమాధానం లేదు ఆయన నుంచి. ఒకసారి ఈ అంశానికి సంబంధించి మనం ఆయన మీద కొన్ని సెక్షన్ మీద కూడా కేసు నమోదైంది. ఆయన మీద సెక్షన్ మీద కేసు నమోదైన అంశం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఏసీబీ ఆయన మీద కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్ని రైట్, ఏ1గా కేటీఆర్ని, ఏ2గా అరవింద్ కుమార్ని, తర్వాత ఏ3గా బిఎల్ఎన్ రెడ్డిని, ఈ ముగ్గురిని చేర్చింది ఏసీబీ. సో వీళ్ళందరి మీద పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ సంబంధించి యాక్ట్లో 13(1)(a) కింద 13(2) కింద కేసు నమోదైంది. అదే సేమ్ టైం ఐపీసీ సెక్షన్ ప్రకారంగా మరో 2 సెక్షన్లు. ఒకసారి మనతో పాటుగా అడ్వకేట్ గోపాల్ శర్మ గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనతో కూడా మనం సెక్షన్ల గురించి మాట్లాడదాం. సో ఇక్కడ ఐపీ సెక్షన్ 409 ఒకటి 120B. సో ఈ సెక్షన్ల పర్యవసనం ఎట్లా ఉంటుంది ఏందని మాట్లాడదాం. ఒకసారి గోపాల్ శర్మ గారు మనకు లైన్లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. రైట్ సార్, ఏసీబీ కేసు తర్వాత కేటీఆర్ పై కేసు ఇవన్నీ చూస్తున్నారు బహుశా మీరంతా కూడా. సో ఈ సెక్షన్లు ఎట్లా ఉంటాయి సార్? పీసీ యాక్ట్ కింద 13(1)(a), 13(2) ఎట్లా ఉంటుంది? పీసీ యాక్ట్ కింద ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? దీని పర్యవసనం ఎట్లా ఉండబోతుంది ఫర్దర్ లీగల్గా? యాక్చువల్గా 13(1)(a), 13(1)(b) కింద ఎనీ పబ్లిక్ సర్వెంట్, నాట్ ఓన్లీ అధికారులే కాకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పబ్లిక్ సర్వెంట్ కిందనే వస్తారు వాళ్ళు. సో కేటీఆర్ ఎప్పుడైతే అప్పుడు ఆ శాంక్షన్స్ అన్ని ఇచ్చినాడో ఈ వాజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. ఈవెన్ టుడే ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. వాళ్ళు నిన్న చెప్పుకుంటున్నారు ఏదో అసలు అవినీతి లేదు, కేసు ఏంటి, దాని మీద ఒక అరగంట సేపు ఏదో లెక్చర్ కొట్టాడు ఆయన. ఇక్కడ మెయిన్ గా మనం చూడాల్సింది ఏంటంటే అప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉందండి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల అధికారి పర్మిషన్ తీసుకోవాలా, ఫస్ట్ తప్పు చేసినప్పుడు. సెకండ్ ఏంటి, ఎనీథింగ్ స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి ₹1 పోవాలన్నా కూడా కేబినెట్ ఆమోదంతో పాటు ఇంత పెద్ద రేసు మనకు 900 కోట్ల లాభం వస్తున్నాయి, 80 కోట్ల లాభం ఏదేదో చెప్తున్నాడు నిన్న. ఆయన ఏదో మంచిగా మూర్ఖంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. చదువుకున్నాడా చదువుకోలేదు అర్థం కాకుండా. అంటే సార్ ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది ఓకే, కానీ ఇది మా క్యాబినెట్ ఆమోదం ముద్రం అనేది తప్పనిసరి కాదనేది చెప్తున్నారు పదే ఎక్కడ చూసినప్పుడు. ఎందుకంటే హెచ్ఎండిఏ నుంచి ఆ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. హెచ్ఎండి అనేది ఇండిపెండెంట్ బాడీ, ఎవరి అనుమతి అవసరం లేదు. కొన్ని లీజర్ టైమ్స్లో ఇటువంటి సెగ్మెంట్స్లో హెచ్ఎండిఏ ఖర్చు పెట్టేటువంటి ఆ చట్టంలోనే పొందుపరిచి ఉందని పదే లేవనెత్తుతున్నాడు ఆయన. అది ఎంక్వైరీ చేస్తారు కదా ఏసీబీ వాళ్ళు, చట్టంలో ఉందో లేదో. ఈయన నోటి మాటకు చెప్తే కాదు కదా. ఓకే, హెచ్ఎండిఏ చట్టంలో ఉందో లేదో వీళ్ళు నిగ్గు తెలుస్తారు. ఓకే, ఏసీబీ ఇప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ చేసినారు మరి? అదే కదా. ఈయనేమో మూర్ఖుడిలాగా అసెంబ్లీలో చర్చ పెట్టండి అంటారు. మరి నువ్వు రైతులకు బేడీలు వేసినప్పుడు చర్చ పెట్టినవా? మీ ఇంట్లో కుక్క పిల్ల చచ్చిపోతే పాపం వెటర్నరీ డాక్టర్ కి సస్పెండ్ చేసినావు. నీ కొడుకు కుక్కల బోన్ల కోసం 12 కోట్లు ఖర్చు పెట్టిండు. అప్పుడు అసెంబ్లీలో చర్చ. రైట్, మాట్లాడదాం సార్. కాకపోతే ఈ సెక్షన్ గురించి చెప్పండి ఒకసారి. అంటే ఎటువంటి పర్యవసనాలు ఉంటాయి లీగల్ గా ఈ సెక్షన్లో? చాలా తీవ్రమైన సెక్షన్లు. ఏసీబీ పెట్టిన కేసులు అన్ని కూడా నిలుస్తాయి, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అయితే దీనికంతా కూడా చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ డీప్ గా జరిగి చార్జ్ షీట్ వేసేదాకా దీన్ని మధ్యలో వదిలిపెట్టకుండా ఉండాలి పోలీసులు. ఓకే, సో ఈ 13(1)(a) ఎట్లా ఉంటుంది సార్? దీని సెక్షన్ ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది? రెండు కూడా 4 years నుంచి 10 years దాకా శిక్ష ఉంది అందులో. అంటే నాన్ బెయిలబుల్ ఇవన్నీ కూడా? అన్ని నాన్ బెయిలబుల్. 120B 10 years ఉంటుంది. 10 years. ఓకే, 120B లో 10 years దాకా ఉంటుంది. ఇది ప్రూవ్ అయితే ప్రూవ్ అయ్యేటట్టే చార్జ్ షీట్ వేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఇది హై ప్రొఫైల్ కేసు అండి. అవును, కేటీఆర్ ఎవరు ఆషామాషి వ్యక్తి కాదు కదా. ఏసీబీ వాళ్ళు అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే హై ప్రొఫైల్ వ్యక్తి కాబట్టి. వీళ్ళు ఏంటంటే మాకేం కాదులే, అక్కడ పైన మనవాళ్లే ఉన్నారు అనే ధీమాతో నిన్న చెప్తున్నాడు నేను క్వాష్ పిటిషన్ వేసేస్తా అన్ని ముందే చెప్పేస్తున్నాడు. అంటే సార్ ఇదే రకంగా గతంలో కూడా అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో ఆయన మాజీగా ఉన్నప్పుడు కొన్ని ఫైబర్ నెట్ కేసులు అవన్నీ కూడా ఏసీబీ వేసింది కదా. అవన్నీ నిలవలేకపోయినాయి తొందరలోనే. అంటే కొంత రోజులు జైల్లో ఉన్నప్పటికీ అవన్నీ పెద్ద నిలవలేకపోయినాయి కదా కేసులు.
నిలవలేకపోయినాయంటే అక్కడ ప్రభుత్వం మారిపోయింది. ఫస్ట్ జైలుకి వెళ్ళాడు అవును కేసులోనే అవును చంద్రబాబు గారు. కానీ ప్రభుత్వం మారిపోయిన తర్వాత దాంట్లో ఛార్జ్ షీట్ వేయలేదు కదా. ఓకే. నిలవకపోవటం ప్రశ్న కూడా వస్తుంది. సో ఛార్జ్ షీట్ వేస్తే దీనికి సంబంధించి కొంత నిలిచే అవకాశం ఉంటుంది, ఈ శిక్ష పడుతుంది. ప్రభుత్వమే మారిపోయింది, అది కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది ఆ ఛార్జ్ షీట్ అనేది. ఓకే. చంద్రబాబు ఆయన మీద ఆయన ఛార్జ్ షీట్ వేసుకోడు కదా. అవును. సో ఇక్కడ కూడా ఏంటంటే వీళ్ళు చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేసి ఈ సెక్షన్స్ అన్ని ప్రూవ్ అయ్యే విధంగా మెటీరియల్ ఎవిడెన్స్ అంటారు, మెటీరియల్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కేటీఆర్ 100 చెప్పనియండి, బట్ ప్రభుత్వం దగ్గర అన్ని మెటీరియల్ ఎవిడెన్సెస్ ఉంటాయండి. అవును. వాళ్ళు అవి కలెక్ట్ చేసి ఖచ్చితంగా ఆయనని అరెస్ట్ చేసే మటుకు రిమాండ్ రిపోర్ట్ లోనే రాస్తారు అవన్నీ. ఛార్జ్ షీట్ చాలా దూరం, 90 days టైం ఉంటుంది ఛార్జ్ షీట్ వేయడానికి, బట్ రిమాండ్ రిపోర్ట్ లోనే రాసేస్తారు ఆయన మీద. ఈ 409 సెక్షన్ తీవ్రత ఎట్లా ఉంటుంది సార్? అది కూడా ప్రజాధనము లూటీ చేయటం కదా, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. అవును. అందులో కూడా 10 years ఉంది. ఓకే. సో ఈ లెక్కన నాన్ బెయిలబుల్ ఇవన్నీ కూడా. సో ఎట్లా ఉండబోతుంది ఫర్దర్ గా లీగల్ ఎట్లా ఉండబోతుంది అంటే, ఆయనకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయనకు విచారణ పిలిచి ప్రూవ్ అయితే అరెస్ట్ చేస్తారా, లేదా డైరెక్ట్ గా అరెస్ట్ చేయవచ్చా? ప్రూవ్ ఏం లేదు దీంట్లో. ప్రూవ్ ఏంది, సమన్స్ ఇస్తారు, లేకపోతే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు. వెంటనే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయొచ్చు. వితౌట్ సమన్స్, వితౌట్ నోటీస్ డైరెక్ట్లీ ఇంటికి పోయి లాక్కొని పోవచ్చు. ఓకే. అందులో వేరే ఏం లేదు అక్కడ. ఓకే. అయితే వీళ్ళు ఏంటంటే నిన్ననే ఆ ఢిల్లీ నుంచి అడ్వకేట్స్ వచ్చినట్టు కూడా తెలిసింది వీళ్ళకి. అవును అవును. ఏముంది, అడ్డగోలు డబ్బులు ఉన్నాయి. అవును. 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి కూడా అడ్వకేట్లను తెచ్చుకోగలుగుతారు. ఆల్ టాప్ మోస్ట్ లాయర్స్ ఆఫ్ ఇండియా విల్ కమ్. వస్తారు, 5-star హోటల్లో ఉంటారు, వాళ్ళు వీళ్ళని డిఫెండ్ చేస్తారు. మొన్న మనం చూసాం అల్లు అర్జున్ కేసు ఏం జరిగింది. అవును. ఇది కూడా అదే జరుగుతుందేమో అని అనుమానం ఉంది. ఓకే. అంటే ఈ సెక్షన్ల కింద లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఏసీబీ సేకరించిన ఆధారాలు ఏమన్నా ఆయనకు అంటే ఈ లోపాలల్లో ఏమన్నా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? లోపాలు ఉన్నాయో లేవో రిమాండ్ రిపోర్ట్ చూస్తే కానీ తెలియదు. ఓకే. వాళ్ళు పెట్టే రిమాండ్ రిపోర్ట్ పకడ్బందీగా రాయాలి. ఓకే. సో మీరు చాలా కేసులు చూస్తూ ఉంటారు సార్ ఇటువంటి విషయాలలో, గతంలో కూడా అనేక మార్లు కేసులు కావడం, ఇలాంటి అరెస్టులు కావడం చూసే ఉంటారు. సో ప్రజెంట్ అసెంబ్లీ సెషన్ జరుగుతున్న ఒకవైపుగా, ఇంకోవైపుగా కొంత బాడీ వెయిట్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఈ పరిణామంలో కేటీ అరెస్ట్ ఉంటే అవకాశం ఉందా, లేకుంటే టైం తీసుకుంటారా ఇంకా? దానికి దీనికి ఏం సంబంధం? అసెంబ్లీ సమావేశాలకి కేటీఆర్ అరెస్ట్ కి సంబంధమే ఉండదు. ఓకే. నువ్వు తప్పు చేశావా లేదా, ఎఫ్ఐఆర్ చేసినారు, వాట్ నెక్స్ట్? ఎఫ్ఐఆర్ అయిన తర్వాత అరెస్టే కదా. ఇంకా దానికి అసెంబ్లీ సమావేశాలకి దీనికి ఏం సంబంధం ఉంటుంది? రైట్. ఇంకొకటి సార్, అంటే కొంత మీరు దాని లీగల్గా టర్మ్స్ చెప్పండి. రాహుల్ గాంధీ విషయంలో కూడా ఈ రకంగానే జరిగి ఆయన 7 ఏళ్ల పైగా శిక్ష పడినట్టుగా కొంత చర్చకు రాగానే ఆయనకి పార్లమెంట్ బర్తరఫ్ చేసేసింది, ఆయన్ని ఇంట్లో నుంచి పంపించేసింది అని జరిగినాయి. తర్వాత సుప్రీంకోర్టులో ఆయనకు రిలీఫ్ దొరికింది. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ అంటున్నారు. 10 ఏళ్ల పైగా శిక్ష ఉండే అవకాశం ఉన్నది కాబట్టి 10 ఏళ్ల పైగా శిక్ష ఉన్న వాళ్ళని ఈ రకంగా చేసే అవకాశం ఉంటుందా? అంటే సేమ్ రాహుల్ గాంధీ ఇక్కడ ఇంప్లికేబుల్ డిస్క్వాలిఫై చేసేవచ్చా? 100% డిస్క్వాలిఫై చేయొచ్చు. ఓకే. మోర్ దాన్ 5 years శిక్ష పడితే డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే. సో ఈయన కూడా అంటే ఇవన్నీ కూడా టైం టేకింగ్, ఇమీడియట్ గా అయ్యేవి కాదు కదా. అంటే రాహుల్ గాంధీ అంత వేగంగా కాకపోవచ్చు. కాదు, ఎందుకంటే ఇవాళ రిమాండ్ చేశారు, రేపే ఛార్జ్ షీట్ వేశారు, ఎల్లుండే ట్రయల్ చేస్తారు, అవన్నీ ఉండవు కదా. ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. ఒక 2 ఏళ్ళు పడుతుంది. అట్లీస్ట్ ప్రభుత్వం గట్టిగా సీరియస్ తీసుకుంటే డే టు డే వీళ్ళు హైకోర్టులో ఒక రిట్ చేయొచ్చు, ఎక్స్పెడైట్ పిటిషన్ అని. మేము అంటే ఎవరైనా పబ్లిక్ తో కూడా వేయించవచ్చు. ఈ హై ప్రొఫైల్ కేసు ఇట్లా అధికారులని తప్పుదో పట్టించి రాజకీయ నాయకులు ప్రజాధనం లూటీ చేస్తున్నారు, దీన్ని తొందరగా తేల్చండి అని హైకోర్టులో ఎవరైనా రిట్ చేస్తే హైకోర్టు విల్ గివ్ ఏ డైరెక్షన్, 6 నెలల లోపల దీన్ని తేల్చండి అన్నప్పుడు అప్పుడు ఫాస్ట్ గా ట్రయల్ అయిపోతుంది. లేదంటే కొన్ని 100,000 కేసులు పాతవన్నీ పెండింగ్ ఉంటాయి కదా, 2018, 20, 22 క్రిమినల్ కేసులు. ఈయన పైకి తీసుకొచ్చి కేటీఆర్ మాకు శత్రువు కాబట్టి మేము ట్రయల్ చేస్తామంటే అనుకుంటుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. సో ఈ సెక్షన్లు అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్లు, ఇవన్నింటిలో కూడా కొంత ఆయన ఇరకాటం పడే అవకాశం ఉంది. ఛార్జ్ షీట్ కనుక ప్రూవ్ అయితే 10 ఏళ్ల పైగా శిక్ష పడుతుంది, అంతే కదా ఫైనల్గా? థ్యాంక్ యూ సార్. సో ఇది ఓవరాల్గా అటు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 13(1)(a), 13(2) ఇవి రెండు కూడా చాలా కఠినమైన శిక్షలు. అట్ ది సేమ్ టైం 409, 120B ఇవన్నింటిలో కూడా దాదాపుగా 4 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నదట ప్రూవ్ అయితే. మరి ఛార్జ్ షీట్ ఫైనల్ చేసేంత వరకు కూడా కొంత అనుమానాలే ఉన్నాయన్నట్టుగా ఆయన వ్యక్తపరుస్తున్నారు, ఇది కొనసాగించాలని చెప్పి. ఇది ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం.
సో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం ఇట్లా ఉన్నది. సో ఆయనకి డెఫినెట్గా ఎటువంటి నోటీసులు ఇచ్చి విచారణ నేమ్లో డైరెక్ట్గా సమన్లు జారీ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదట. నాకు తెలిసి రేపు అంటే బేసిక్గా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి శని ఆదివారాల్లో కోర్టులు కొంత డీవియేట్గా ఉంటాయి, లేకుంటే హాలిడేస్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఈరోజు సాయంత్రానికల్లా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదట. లేదు కాదు కూడదనుకుంటే రేపు కొంత ఈ 2 రోజుల్లోనే అరెస్ట్కి సంబంధించి వ్యవహారం ఫైనల్ కాబోతుందట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సిద్ధమైపోయారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా. ఎట్లా అంటే ఇప్పటికే ఇందాక మీరు అడ్వకేట్ గోపాల్ శర్మ గారితో మాట్లాడుతున్న సమయంలో వినే ఉంటారు. ఏమంటున్నారంటే ఢిల్లీ నుంచి పెద్ద అడ్వకేట్ కూడా పిలిపించుకొని సిద్ధంగా పెట్టుకున్నారట. గంటకి ₹1 కోటి ఛార్జ్ చేసి అడ్వకేట్లను పట్టుకొచ్చుకున్నారట డిఫెండ్ చేయడం కోసం. మరి నువ్వేం తప్పు చేయకపోతే సుధపూసవే అయితే అక్కడి నుంచి ₹1 కోటి పెట్టి అడ్వకేట్ ఎందుకు నీకు? ₹1 ఆల్రెడీ ఇక్కడికి లాంచ్ అయిపోయారట. వాళ్ళు స్టార్ హోటల్లో మంచి ఇప్పటికే లగ్జరియస్గా రెండు రోజుల నుంచి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారట, ఇక్కడే ఉన్నారట. ఈ రకంగా బయట వ్యక్తులు ఏం కాదు, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కూడా మాట్లాడుకుంటుంది, వాళ్ళతో టచ్లో ఉన్నదట. ఎప్పటికప్పుడు సమాచారం అందించడం కానీ వాళ్ళు చెప్పేటువంటి విషయాలను కూడా పరిశీలిస్తున్నదట. ఇంకోవైపుగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అభిమానులని లేదంటే సామాన్య జనాన్ని కూడా పోగేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అల్లర్లు సృష్టించే కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తెరలేపబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా ఇటువంటి విషయాల్ని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది కాబట్టి మీరు తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రాన్ని అట్టుడికించే ప్రయత్నం, ఎందుకంటే ఆయన ఎప్పుడో అరెస్ట్ కాబోతున్నాను ఎప్పటి నుంచో 40 రోజుల నుంచి చేరుస్తోంది కాబట్టి ఇవన్నీ ఆల్రెడీ ప్రీప్లాన్డ్గా ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ అయినా ఇంకో ఈ ప్లాన్ చేయాలి, ఈ పలానా దిష్టిబొమ్మ తగలబెట్టాలి, ఈ పలానా కాడికి పోయి ఈ ఆర్టీసీ బస్సు మీద ధ్వంసం చేయాలి, ఈ పలానా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయాలి, ఇక్కడ పలానా కాడ పలానా చోటు ఈ రకంగా వ్యవహరించాలి, మంత్రుల ఇళ్లను ముట్టడించాలి, ఈ రకమైన కార్యక్రమాలు అన్నీ ప్రీప్లాన్డ్గా మీరన్నీ ఇంకా ఒక అడుగు ఎనికేసి మీరు ఎప్పుడు అరెస్ట్ చేద్దామని ఆలోచన చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఏ ఆలోచన లేదు. ఎప్పుడు అరెస్ట్ అయినా కూడా అరెస్ట్ అవ్వడం గ్యారంటీ, ఎప్పుడు అరెస్ట్ అయినా కూడా ఈ కార్యక్రమాలకు చేయాలని చెప్పి సంసిద్ధంగా ఉన్నారట. సో ఒకసారి దానిపై దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అడ్డుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. మరోవైపుగా ఈ పూర్తి అంశం మీరు చూసారు కదా, ఫార్ములా ఈ రేస్ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకొకటి కేటీఆర్ మీదనే ఇదే అంశం, ఇక్కడ మీరు చూస్తున్నారు ఆల్రెడీ